లైవ్లు ఇస్తున్న మీడియా ఓనర్స్ని దేవుడు దీవించుగాక. లైవ్లు ఇవ్వని వారిని దేవుడు మనసు మార్చునుగాక. ఈరోజు తెలంగాణలో జరుగుతున్న ఆత్మహత్యలు, హత్యలు దేశంలో ఎక్కడా జరగట్లేదు. నిన్న కొడుకు తల్లిని మెదకులో చంపేసిన విషయం మీరు చూశారు. ఇలాగ కొన్ని వందలు వేలు ఆత్మహత్యలు జరుగుతున్నప్పటికీ రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ని అపాయింట్ చేయట్లేదు. పవర్ ఉన్న పొజిషన్లన్నీ ఆయనే ఆక్యుపై చేస్తూ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బీగా పెట్టుకుంటూ ఎవరికి భూములు రిజిస్ట్రేషన్ చేయాలంటే ఆయనకే చేస్తున్నాడు. దానికి కావలసిన రుజువులు ఉన్నాయి. ఇప్పటి వరకు మార్పు చెందుతాడు అనుకున్నాను రేవంత్ రెడ్డి, మార్పు చెందట్లేదు. అధిష్టానం రాహుల్ గాంధీ ఆయనకి నోటీస్ ఇస్తాడు అనుకున్నాను, నోటీస్ ఇవ్వట్లేదు, వార్నింగ్ ఇవ్వట్లేదు. ఇన్ని మానభంగాల ఆ తెలంగాణ హైకోర్టు ఎప్పటి నుంచో ఆర్డర్ ఇస్తానంటది మానభంగాలు ఆపడానికి. 6-7 సార్లు వాదనలు వినిపించాను. ఆ జడ్జి పోయాడు కానీ అక్కడ మహారాష్ట్రకి. ఇప్పుడున్న జడ్జి కూడా ఆర్డర్లు ఇవ్వడు. అందుకనే ఇంటర్నేషనల్ కోర్టులో ఇక్కడ జ్యుడిషియరీ కానీ కరెక్ట్గా ప్రవర్తించకపోతే 30 రోజుల అవకాశం ఇచ్చి ఇండియన్ జ్యుడిషియరీ గురించి హ్యూమన్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్, ఇండివిజువల్ రైట్స్ మీద నేను ప్రపంచంతోనే ఫైట్ చేస్తా. ఇక్కడ మోదీ గవర్నమెంట్ చేస్తున్న అవినీతి, జ్యుడిషియరీ చేస్తున్న డిలే, 12 లక్షల కేసులు ఆంధ్రప్రదేశ్లో, 9 లక్షల కేసులు తెలంగాణలో, కోట్ల కేసులు దేశంలో. వాళ్ళకి మాత్రం వెంటనే 100 కోట్లు ఇచ్చినోడికి బెయిలాట. అది ఇన్వెస్టిగేషన్ అవ్వాలా తెలియాలి. డబ్బున్నోడికి నిమిషాల మీద బెయిల్, డబ్బు లేనోడికి సంవత్సరాలు బెయిల్ రావట్లేదు. ఎంత కాలం ఈ అవినీతి? అందుకే మీడియా మిత్రులు లైవ్ ఇచ్చిన వాళ్ళు దీవించమని. ఎందుకు ఈ మాటలు ఇంకొకరు మాట్లాడరు? జ్యుడిషియరీ గురించి మాట్లాడకూడదట. ఏం జ్యుడిషియరీ చట్టానికి అతీతమా? నేను ఒక జడ్జి అవినీతి పరుడని రుజువులు లేకుండా మాట్లాడలేదు. అప్పుడు భుయాన్ గురించి మాట్లాడాను, తెలంగాణ చీఫ్ జస్టిస్. ఆయన మార్పు చెందాడు, సిబిఐ ఎంక్వైరీ చేశాడు ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల మీద. 2, ఎన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్లలు నేను వేస్తుంటే, వాదనలు వినిపిస్తుంటే చట్టానికి విరుద్ధంగా దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒక సివిల్ మ్యాటర్ నిన్న సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పలికిన మాటలు. 40 సంవత్సరాలు పట్టింది ఒక సివిల్ మ్యాటర్కి. ఇదేంటిది? 4 నెలలు అంటే మీనింగ్ ఉంది, 4 సంవత్సరాలే ఎక్కువ అంటే 40 సంవత్సరాలు పట్టొచ్చా? ఆలోచించండి. 42 తెలుగు ఎంపీలు ప్రజాశాంతి పార్టీ తరపుని నిలబడి గెలిపిస్తే ఈ దేశం కాపాడుతాం. ఇప్పుడు చూశారు కదా, విశాఖపట్నంలో కూటమి ఎమ్మెల్సీ ఫెయిల్ అయిపోయాడు. చాలా డబ్బులు ఖర్చు పెట్టి చెరువుల్లాగా డబ్బుని పంచితే అక్కడ బొటాబొటీగా కృష్ణా గుంటూరు ప్రదేశంలో 2 గెలిచారు. అంటే 9 నెలలకే కూటమి కథం, చంద్రబాబు కథం, పవన్ కళ్యాణ్ కథం, బీజేపీ కథం. వాగ్దానాలు నెరవేర్చనందుకు 1 కోటి మంది నిరుద్యోగుల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు, సంవత్సరానికి 5 లక్షలు. ఇప్పుడు వరకు 5,000 ఉద్యోగాలనే ఇవ్వలేకపోయారు కదా. ఈ జగన్మోహన్ రెడ్డికి బాగా వినండి, బుద్ధి రావాలని ప్రార్థించండి. 1, ఆయన అసెంబ్లీకి వెళ్ళాలని
2 ప్రజల కొరకు పోరాటం చేయాలని, 3 అసెంబ్లీలో ప్రశ్నించాలని, 4 ఆయన కొరకు అరెస్టులు చేస్తున్నది నేను ఖండిస్తుంటే, 9 నెలలుగా ఆయనకు మద్దతు ఇస్తుంటే, పోలీసు 2 సంవత్సరాల క్రిందట అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తుంటే 3000 మంది సిబిఐలు వచ్చి నేను తీవ్రంగా ఖండిస్తే, అవినాష్ రెడ్డి కనీసం థ్యాంక్స్ చెప్తానని అరే కేఏ పాల్ని కలొద్దు, వందనాలు చెప్పొద్దు, దేవుడు నీతో ఉండగా జగన్మోహన్ రెడ్డి నేను నీతో ఉండగా నీకు హాని జరగదు. ఇప్పుడు నీకు దేవుడు వద్దా, నేనొద్దా, ప్రజలొద్దా, సత్యం వద్దా? ఎప్పుడు బుద్ధి వస్తుంది? వంశీ అయిపోయాడు. ఇప్పుడు ఎవరు పోసాని కృష్ణమురళి పాప ఆయన నాకు కాల్ చేశాడు 3-4 సార్లు ఇంటర్వ్యూ, ఏదో హెచ్టీవీ కొరకు దేనికో హై టీవీ ఇంటర్వ్యూ చేయమని. 2 years బ్యాక్ హిట్ టీవీ ఆయన నేను ఎప్పుడు కలవలే. ఆయన మీద 14 కేసులట. ఏమనంటే బూతులు తిట్టాడు. బూతులు తిట్ల మీద కేసులు పెట్టాలి, అన్పార్లమెంటరీ వర్డ్స్. కానీ పవన్ కళ్యాణ్ ఒరే నీ బట్టలు పీకి నిన్ను నడి రోడ్డు మీద నడిపిస్తాను అన్నోడి మీద కేసులు పెట్టరా? లేని వివాదాన్ని లడ్డూ వివాదం పెట్టినప్పుడు కేసులు పెట్టరా? నేను సుప్రీంకోర్టులో ఈ రాజకీయ నాయకులు ఇస్తున్న వాగ్దానాలు, బడ్జెట్ లేకుంటే ఇస్తున్న వాగ్దానాలు, వాళ్ళ మీద కేసు పెట్టి చట్ట విరుద్ధంగా వీళ్ళు మోసం చేస్తున్నారు. ఇట్స్ చీటింగ్, ఇట్స్ లాయింగ్. సెక్షన్ 109, 144 ఓల్డ్ సెక్షన్లు. ప్రజల్ని మోసం చేయడం, వాళ్ళు దోచుకోవడం. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మారి, లేదు అంటే వంశీని అరెస్ట్ చేశారు, పోసాన్ని అరెస్ట్ చేశారు, నెక్స్ట్ నానిని అరెస్ట్ చేస్తారు, ఆ తర్వాత రెడ్ బుక్లో ఉంది రోజాని అరెస్ట్ చేస్తారు. ఈ రెడ్ బుక్ మొత్తం వాడితే చివరికి జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి లోపల పెడతారు. వినండి మాట. మార్చి 4, 2025లో నేను పలికిన మాటలు వినండి. 1 by 1 మీరు అరెస్ట్ అయ్యి కథం అయిపోతారా? కొంతమందిని ఎన్కౌంటర్ కూడా చేసి పడేస్తారు. ఇప్పటికే 36 మందిని చంపేశారు. నేనుంటే మీతో దేవుడు ఉన్నట్టే, నేనుంటే మీతో సత్యం ఉన్నట్టే, నేనుంటే మీతో జ్యుడిషియరీ ఉన్నట్టే, నేనుంటే మీ వెంట్రుకు పీకలేరు. ఎందుకంటే నా బుక్లో న్యాయం కొరకు ప్రార్థన ఉంటుంది, అన్యాయం కొరకు ప్రార్థన ఉంటుంది. దేవుడి ప్రార్థన కంటే ఎవడు పవర్ఫుల్ కాదు. అదే నాకున్న ధైర్యం, అదే నాకున్న సత్యం, అదే నాకున్న వెపన్స్. మీ కొరకు పోరాడతా, న్యాయం చేస్తా. రండి, ప్రజాశాంతి పార్టీయే దిక్కని 2 తెలుగు రాష్ట్రాల్లో తేల్చుకోండి. ఇప్పటికైనా అన్ని పార్టీల్ని మీరు చూసేశారు, అన్ని వాగ్దానాలు విన్నారు, అందరూ మిమ్మల్ని ఫెయిల్ చేసేసారు. తెలంగాణలో ఉన్న 60 లక్షలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 1 కోటి మంది నిరుద్యోగులు, ఒక్కొక్కరు 100 మందిని చేర్చండి. గ్రామ మండల నియోజకవర్గ స్థాయిలో ఇంకా మీరు కమిటీల్లో చేరలేదంటే త్వరలో చేరిపోండి. 7569441275 నెంబర్కి గ్రూపులు పెట్టండి. నియోజకవర్గం పేరు, మీ పేరు, నా పేరు. లేదా దేశం అయిపోయింది. ఇంక అనుమానమా? మళ్ళా లక్షల మంది ప్రాణాల మీదకి వస్తుంది, కోట్ల మందికి తిండి లేకుండా నశించిపోతున్నారు. రండి, కాపాడుకుందాం, అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నిరుద్యోగులకు ఉద్యోగాలు అన్నారు, మాట్లాడరు. నిరుద్యోగ భృతి అన్నారు, మాట్లాడరు. మీకు 15,000, మీకు 15,000, మీకు 15,000, మీరు 6 ఉంటే 90,000 అన్నారు. 90 రూపాయలు ఎవరికి ఇవ్వట్లేదు. అన్నీ తెలుసుండి అబద్ధాలు ఎందుకు ఆడారు? అన్నీ తెలుసుండి నేను అప్పుడు చెప్పాను 100 సార్లు, 100 సార్లు కాదు, 100 సార్లు. ఏం చెప్పాను? జాబు రావాలంటే బాబు రావాలన్నారు. కాదు, జాబు పోవాలంటే బాబు రావాలి. ఉన్న జాబులు కూడా పోతున్నాయి. జాబు రావాలంటే పాలు రావాలి. ఎందుకు ఇప్పుడు జాబు? చంద్రబాబుని 40 సంవత్సరాలు చూసాం,
జగన్మోహన్ రెడ్డిని 5 సంవత్సరాలు చూసాం. జాబులు ఎక్కడి నుంచి తెస్తారు? వాళ్ళ అదానీలకి అంబానీలకి కంపెనీలు ఇస్తున్నారు. అరే విదేశాల్లో లక్షల కంపెనీలు ఉన్నాయి, వేలు కూడా కాదు. కోట్లు ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను తీసుకొస్తాను చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు వద్దు, నాకు జాబ్ ఉంది, 75 సంవత్సరాల వయసులో నా కొడుకుకు జాబ్ ఉంది, నా భార్యకు మొన్నే 1000 కోట్ల రూపాయలు రాబడి పెరిగింది. ఎలా పెరిగింది తెలుసు కదా. అదే అమెరికాలో అయితే కుటుంబం అందరినీ జైల్లో పెడతారు. ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్తో పెరిగింది. ఇంకెంతకాలం? పోనీ మీరు సంపాదిస్తున్నారు లక్షల కోట్లు, నిరుద్యోగులు ప్రాణాలు కొప్పొట్టు. నిన్న నన్ను నిరుద్యోగులు కలిశారు, ఈరోజు మాకు లెటర్లు రాస్తున్నారు. ఇంక ఎంతకాలం సహించేది? మీకు సీరియస్నెస్ అర్థమవుతుందా? ఉచిత విద్య లేదు, ఉచిత వైద్యం లేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, ఆత్మహత్యలు ఎక్కువైపోయి, హత్యలు ఎక్కువైపోయి, ఫాల్స్ కేసులు ఎక్కువైపోయాయి. వాళ్ళు మాట్లాడితే పర్వాలేదు, ఎంత ఘోరంగా వాళ్ళందరూ మాట్లాడారు. అయితే వినాశకాల విపరీత బుద్ధి హాని జగన్మోహన్ రెడ్డికి మార్పు రాట్లా. సర్వనాశనం అయిపోయిందాక ఆయన మారడేమో అని బాధేస్తుంది. అందరం కలిసి పోరాడదామంటే ఆయన ఎవరితో కలడు, ఎవరిని పట్టించుకోడు, ఎవరి మాటలు విండు. ఇంత తేటగా నేను ఎందుకు ఇప్పుడు వార్నింగ్ ఇస్తున్నా? అంతవరకు ఎందుకు? 2 రోజుల క్రిందటి శనివారం ప్రెస్ మీట్లో నేనేం మాట్లాడాను చూడండి. ట్రంప్ విషయంలో ఎలాగ సపోర్ట్ అడిగానో చూడండి. ట్రంప్ కంటే పవర్ఫుల్ ఎవడైనా ఉన్నాడా? ఏమైంది? శనివారం మాట్లాడాను, గత నెల రోజులు ప్రార్థించాను, ఈమెయిల్ పంపించాను, ఫోన్ కాల్లు చేశాను. యుక్రెయిన్కి విరుద్ధంగా ట్రంప్ యుక్రెయిన్ ప్రెసిడెంట్ని ఫినిష్ చేశాడు. ఇప్పుడు ఏం చేశాం? నెంబర్ 1 కంట్రీ ఏది? యుఎస్ఏ తర్వాత జర్మనీ. ఎవరికి మద్దతు ఇస్తున్నారు? యుక్రెయిన్కి. నెంబర్ 2 ఎవరు? యునైటెడ్ కింగ్డమ్. ఎవరికి మద్దతు ఇస్తున్నారు? ట్రంప్ను వదిలేసి యుక్రెయిన్కి. నెంబర్ 3 ఎవరు? ఫ్రాన్స్. ఎవరికి మద్దతు ఇస్తున్నారు? ట్రంప్ను వదిలేసి యుక్రెయిన్కి. కెనడా. ఎవరికి మద్దతు ఇస్తున్నారు? యుక్రెయిన్కి. ట్రంప్తో ఒక్కడున్నాడు. మారకపోతే ఆ విషయం ట్రంప్ గమనించాలి, గమనించకపోతే ఫినిష్ అవుతాడని ఇంగ్లీష్లో మెసేజ్ ఇచ్చాను. మారింటే నేను తిట్టకపోదును. 30 రోజులు శాంతిగా చెప్తూ వినలేదు. యుక్రెయిన్లో 30 లక్షల జనాభా ప్రాణాలు పోయాయి, దేశం వదిలి వెళ్ళిపోయారు. వాళ్ళేమో నా మాట విని అప్పుడున్న ప్రెసిడెంట్ 94లో యుద్ధ సామగ్రిని ఆపి పీస్ టాక్స్, బిల్ క్లింటన్, నేను, రష్యన్ ప్రెసిడెంట్ ఎల్స్టిన్ ఉండేవాడు, ఎల్సిన్. ఇప్పుడు ఏమైంది? 350 బిలియన్లు, రష్యా 600 బిలియన్లు, యూరప్ 600 బిలియన్లు. బిలియన్లు అంటే తెలుసా? 1 బిలియన్ అంటే 9,000 కోట్లు. లక్షల కోట్లు, కోట్లు కోట్లు. యుద్ధ సామగ్రి పెరిగిపోతుంటే, యుద్ధాలు పెరిగిపోతుంటే పట్టించుకునే నాదుడు ఒక్కడు లేడు ఈ ప్రపంచంలో. మోదీ తానా అంటాడు, ఎక్కడైనా అయితే నేనే యుద్ధం ఆపాను అంటాడు. ఎక్కడ ఈ రోజుకు ఒక్క యుద్ధం మోదీ ఆపాడా? యుద్ధాలు పెంచుతున్నాడు మోదీ. క్రైస్తవుల హిందువుల మధ్య యుద్ధం పెడుతున్నాడు, హిందువుల ముస్లింల మధ్య యుద్ధం పెడుతున్నాడు, మణిపూర్లో యుద్ధం పెట్టాడు, దేశమంతా యుద్ధం పెడుతున్నాడు. ప్రశ్నించేవాడు లేడు, ప్రశ్నించేవాడిని జైల్లో పెడుతున్నారు. నోరిప్పి అడిగితే నేను ఎందుకు అడుగుతున్నాను? మోదీ నా శిష్యుడు మిత్రుడు కాదా? పాదపూజ చేయలేదా? ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా నన్ను హోస్ట్ చేయలేదా? ఎందుకు ఈ బాధతో? నా దేశం నాశనం అయిపోతుంది, నా ప్రజలను నేను రక్షించగలను,
దేవుడు పంపించిన మసాయని. ప్రపంచంలో డబ్బు ఎక్కువైపోయింది, లక్షల కోట్లు. ఎక్కడ డబ్బు ఉంది? 17 ట్రిలియన్ ఉంది. 2971 బిలియనీర్ల దగ్గర వైట్ మనీయే. 1 ట్రిలియన్ మనం తెచ్చుకోలేమో మన దేశానికి? మన దేశం ఏ స్థాయికి నేను తీసుకెళ్ళాను? 2200 సమిట్లు పెట్టి. వినండి ఓనర్స్, మీకు ఎలాగా చేత కాదు వాళ్ళని ఢీకొండు. ప్రజాస్వామ్యంలో నాకున్న హక్కు ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ప్రకారం నేను మాట్లాడుతున్నాను. మీరు కనీసం లైవ్లు ఇవ్వట్లేదు, అందుకే మీ ఛానల్ పడిపోతున్నాయి. తమ్మునేలు పెట్టుకున్న వాళ్ళకి 30 లక్షలు, 60 లక్షలు, 70 లక్షలు. నిన్న 30 వీడియోలు చూశాను నేను. నిన్న పంపించమంటే పంపిస్తా. 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు, 70 లక్షలు, 97 లక్షలు. TV9 ఎంతమంది వాచ్ చేస్తారు? 3 లక్షల మంది. ఒక యూట్యూబ్ తమ్నైల్, ఒక సోషల్ మీడియా 1 మినిట్ వైరల్ 97 లక్షలు. అందుకే ABN రాధాకృష్ణ గారు 7 వీడియోలు పెట్టుకున్నారు. అన్ని 30, 50, 70, 80 లక్షల. మరలా ఆయన పిల్లలేదు. మరలానా ఆ ABN రాధాకృష్ణ ఎందుకు పిల్లడో తెలియదు. అంటే కొంచెం డైరెక్ట్గా అటాక్ ఇస్తానని. ఎడిట్ చేసుకోండి. మీకు మైండ్ దొబ్బిందా అని నేను అనలా, ఆయన అన్నారు నాకు మైండ్ దొబ్బింది, ఏమైంది అని. అంటే మంచి ఆయన, నాకు చాలా మిత్రులు. ఆ మైండ్ దొబ్బింది అన్నది 78 లక్షల మంది చూశారు. అంటే సాకర్ ఆడుకుంటా నరేంద్ర మోదీ కానీ, చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, రేవంత్ రెడ్డి కానీ, కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, లోకేష్ కానీ ఎవరైనా నాతో డిబేట్కి వస్తారా? ఫ్యాక్ట్స్ బేస్డ్. ఎందుకు? నేను మాట్లాడేది సత్యం. ప్రజల కొరకు, దేవుని తరపుని, ప్రజల తరపుని మధ్యవర్తిగా ఉన్న ప్రాణం ఉన్నంత వరకు. ఆ ప్రాణం పోయిన తర్వాత అంబేద్కర్ ఉన్నప్పుడు ఎవడు పట్టించుకోలే. ఇప్పుడు వీధి వీధికి విగ్రహమే. రండి, రాష్ట్రాల్ని, దేశాల్ని కాపాడుకుందాం. అన్పార్లమెంటరీగా మాట్లాడింది ఉంటే చూపించండి. బూతులు తిట్టి, ఇప్పుడు పోసాని బూతులు తిట్టాడు. నాని లోకేష్ చంద్రబాబు నాయుడు కొడుకేనా? అది ఎంత ఇల్లీగల్ మిస్బిహేవియర్ వర్డ్స్. నన్ను ఎవరు బూతులు తిట్టరు, నేను ఎవరిని బూతులు తిట్టను. ఐఎమ్ గ్లోబల్ పీస్ అంబాసిడర్ విత్ 120 అంబాసిడర్స్. ఐ యూజ్ ఓన్లీ పార్లమెంటరీ ర్యాంక్. మోదీ అంట, ఒకసారి మోదీ గారు అంట, ఒకసారి ప్రధానమంత్రి. మోదీ గారు అన్నది మోదీ అండం బూతులు తిట్టడం కాదు, చంద్రబాబు అండం బూతులు తిట్టడం కాదు, లోకేష్ అండం బూతులు తిట్ట. నన్నే కేఏపాల్ అంటారు మీ మీడియాలో. హిజ్ హోలీనెస్ అంటాడు మోదీ. హోమ్ మినిస్టర్ చూడండి, అమిత్ షా అందరూ ఎట్లా నన్ను అడ్రస్ చేస్తారు? హిజ్ హోలీనెస్ డాక్టర్ కేఏపాల్ అని జగద్గురు అంటాడు. మరి మీరు ఆ కేఏపాల్ అంటారు. అది బూతులు తిట్టమేంటి? ఎందుకంటే మీరు మా అందరికంటే పెద్దవాళ్ళు కనుక మీడియా వాళ్ళు. మీకు ఆర్టికల్ 19 వర్తిస్తుంది కనుక ఆ కేఏపాల్ అంటాడు. గ్లోబల్ పీస్ అంబాసిడర్ డాక్టర్ కేఏపాల్ అని నన్ను అప్పుడనేవారు. డాక్టర్ కేఏపాల్ ప్రజాశాంతి పార్టీ ప్రపంచ శాంతి దూత. ఇప్పుడు అందరినీ ఎక్స్పోజ్ చేస్తున్నాను కనుక వీళ్ళందరూ నిర్ణయంగా వచ్చారు. ఆ కేఏపాల్ అంటే ఆయన అమెరికా పోతాడని. ప్రాణం పోయినంత వరకు ఇక్కడే ఉంటా, తాడో తేల్చుకుంటా, నా దేశాన్ని రక్షించుకుంటా. మోదీ నుండి, అమిత్ షా నుండి, అవసరమైతే అమిత్ షాతో చేతులు కలిపి ఆయన ప్రధానమంత్రి నా శిష్యుడు కనుక చేసేనా ఈ దేశాన్ని కాపాడుకుంటా. వచ్చేది ఎవరు? ఇప్పుడు జగన్ ఫినిష్ అయిపోయాడు, కూటమి ఫినిష్ అయిపోయింది 9 నెలల్లోనే. ఎవరు వస్తారు ఇంక? ఇప్పుడు ఒక్కసారి కనుక్కోండి బయటికి వెళ్ళి. మీకు జగన్ కావాలా, లోకేష్ కావాలా, పవన్ కావాలా, కేఏపాల్ కావాలా అని అడగండి. పబ్లిక్ వెళ్ళిపోండి మీరే. అంతవరకు ఎందుకు మిమ్మల్ని అడుగుతా. మీలో ఒక్కడు లోకేష్ను కోరుకుంటాడా? మీలో ఒక్కడు జగన్ను కోరుకుంటాడా? మీలో ఒక్కడు మళ్ళా ఆ చంద్రబాబుని కోరుకుంటాడా? చక్కగా నేనైతే ఆయన్ని మంచి ప్యాలెస్లో పెట్టి, ఆ జగన్ కనుక ఆ బిల్డింగ్ కూల్చాడు కానీ నేనైతే ఆ బిల్డింగ్ రాసి ఇచ్చేసారు. బాబు నువ్వు ఈ బిల్డింగ్లో ఉండు, నీకు ఏ సేవలు కావాలో మాకు వచ్చి కొన్ని సలహాలు ఇద్దు అని చంద్రబాబును పూజించి బ్లెస్సింగ్ ఇచ్చి ఇంటికి వెళ్ళి వీళ్ళందరినీ నేను ఇప్పుడు తిడుతున్నాను అనుకుంటున్నారు. మీరు దీవిస్తున్నా. ఎందుకు? దేశం కొరకు,
మోదీని ఎదుర్కోగలరా చంద్రబాబు? మోదీ పాట పాడుతున్నాడు కదా చంద్రబాబు పవన్. మరి జగన్ మోదీ చెప్పినట్టే చేశాడు కదా. అదే నేనైతే సూటిగా మోదీని ఏ విధంగా ప్రశ్నిస్తున్నాను, ఆయన అడ్డగా దొరికిపోతున్నాడు. ట్రంప్తో ప్రశ్నింపజేశాను ప్రెస్ మీట్లో. ఎవరి ఇంపాక్ట్ ఇది? ట్రంప్కి తెలుసా? ట్రంప్ మోదీ బెస్ట్ బడీస్ అన్నాడు కదా. ఇప్పుడు తిట్టించానా లేదా? మొన్న ట్రిప్లో అందరితో తిట్టించానా లేదా? నా పవర్స్, నా బటన్స్ నా దగ్గర ఉన్నాయి, అవి వాడుతూనే ఉంటాను. కొన్ని చెప్పకూడదు, కొన్ని చెప్పవలసినవి, కొన్ని జరిగిన తర్వాత చెప్తాం, కొన్ని జరగకముందే చెప్తాం. కనుక మీకు దాదాపు వారం రోజులకి సరిపడిన మెటీరియల్ ఇచ్చాను. మళ్ళీ వచ్చి శనివారం వరకు 5 వారం వరకు ప్లీజ్ అన్నారు. కరెక్టే, కరెక్ట్. మీరే నరేంద్ర మోడీ గారు మేము రాసేటప్పుడు వెల్లడించాలని చెప్పారు అన్నారు. సార్ కానీ అండి కానీ గారు కానీ ఎక్కడ మెన్షన్ చేయాలి. ఇప్పుడు మీకు మంచి కౌంటర్ ఇస్తా. హిజ్ హోలీనెస్ అని జగద్గురుని అంటారు. నేను జగత్కే గురుని. అదే జగద్గురు మన ఆఫీస్కి, చారిటీ సిటీకి 4 పీఠాలు ఉంటాయి. మీరు మంచి ప్రశ్న, మీరు చాలా మంచి ప్రశ్న. మీ పేరు చెప్పండి. ఏ మీడియా? ఏ మీడియా? బీఆర్కే న్యూస్ శ్రీనివాస్ గారు మంచి ప్రశ్న అడిగారు. ఒక పొలిటీషియన్గా మీరు నరేంద్ర మోదీ, చంద్రబాబు అంటారు, అది కరెక్ట్. కానీ ఒక రిలీజియస్ హెడ్గా ప్రపంచంలో నాకు ఇచ్చిన ముందు టైటిల్ ఏది? నేను మిమ్మల్ని ఎవరిని కలకముందు ద వరల్డ్స్ మోస్ట్ పాపులర్ ఎవాంజలిస్ట్, అది నేను అనుకోట్లా. టైమ్స్ ఆఫ్ ఇండియా అన్నది, ద వాషింగ్టన్ DC న్యూ రిపబ్లిక్ మ్యాగజైన్ ఫ్రంట్ పేజ్ మీరు చూసే ఉంటారు, గోకులు కొడితే వచ్చేస్తుంది, ఇప్పటికీ ఉంది. అంటే అర్థం ఏంటి? ప్రపంచంలో 260 కోట్లు క్రైస్తవులు ఉన్నారు, 2 కోట్లు ఎవాంజలిస్టులు, పాస్టర్లు, ప్రీచర్లు ఉన్నారు. ఐఎమ్ ద ఓన్లీ వన్ ద వరల్డ్స్ మోస్ట్ పాపులర్. నేను అడగలే, అది ఇవ్వగానే బిల్ క్లింటన్ కాల్ చేశాడు, యాల్ గోర్ కాల్ చేశాడు. షాక్ అవుతున్నాను. వీళ్ళందరూ దీపక్ చోప్రాని ఇండియన్ అమెరికాలో ఉంటాడు, కాల్ చేశాడు. హౌ డిడ్ యూ బికమ్ ద వరల్డ్స్ మోస్ట్? అది కూడా ఏంటి, ఎవరికి బిల్లీగ్రామ్ గారికి 40 కోట్లు వస్తే నా మీటింగ్లకి 400 కోట్లు వచ్చారట వాళ్ళ నెంబర్స్ ప్రకారం. అప్పుడు హిందూ జగద్గురు కూడా 2004లో వచ్చింది, 2005లో ఆయన వచ్చారు మొదటిసారి. ఎందుకంటే आपका पास में आने से मेरे को आशीष मिलेंगे, मेरे को तबियत आप ठीक करेंगे అని చారిటీ సిటీకి వచ్చారు. ఒక Z+ సెక్యూరిటీ, సోనియా గాంధీ, నరేంద్ర మోదీ, ఆద్వానీ ఆయన పాదాల దగ్గర కూర్చుంటారు. 2022 నవంబర్లో చనిపోయారు ఆయన మధ్యప్రదేశ్లో. ఆయనే హిజ్ హోలీనెస్ అంటారు, మంత్రులందరూ హిజ్ హోలీనెస్ అంటారు. నన్ను కేపాల్ అంటున్నారని బాధపట్ల సంతోషిస్తున్నా. ఎందుకు? నన్ను కూడా మీలో ఒకరిగా చేసుకున్నారని. కానీ అప్పుడు ప్రపంచ శాంతి దూత అన్నారు. మరి ఇప్పుడు ప్రపంచ శాంతి దూత నేను చదివిన ఆర్టికల్లో ఇప్పుడు మీరు పంపిన లీడర్ది కానీ, జ్యోతి కానీ, ప్రభ కానీ, సాక్షి కానీ రాస్తారే, ప్రపంచ శాంతి దూతని ఎక్కడ తీసారే నాకు ఆ టైటిల్? పద్మ వానర్స్ తమ్ముడు, నువ్వు కాదు, నువ్వు రాసినా ఎడిట్ చేసేస్తున్నారు. ఎందుకు తెలుసా? వానర్స్ ఎవరు? వానర్స్ వాళ్ళే. అందులో కొంతమంది ఈ రోజుకి కూడా T5 మూర్తి గారు కానీ, నాయుడు గారు కానీ, ABN వెంకటకృష్ణ వారు కానీ పిలుస్తారు. నన్ను పిలాలని కాదు కోరిక, నేనే రోడ్డు మీదకి దిగిపోయా, నేనే గల్లీలు తిరుగుతున్నా. ఎక్కడ రైతులకు పోరాటం కావాలో అక్కడికి వెళ్ళిపోతున్నా. నార్త్ ఇండియా రైతులు పోరాడుతుంటే లక్షల మంది డైరెక్ట్గా వెళ్ళి మద్దతు ఇచ్చాను. వాళ్ళు వచ్చి నన్ను కలవడం జరిగింది. మహిళల కొరకు, నిరుద్యోగుల కొరకు, ఉద్యోగుల కొరకు, కంపెనీల కొరకు, ఫార్మస్యూటికల్, ఎక్కడ అవినీతి రేప్ జరిగితే నేను అక్కడ ఉంటున్నా. ఇంకొక పొలిటికల్ లీడరు ఇక్కడ చంద్రబాబు నాయుడు కానీ, రేవంత్ రెడ్డి కానీ, కేసీఆర్ కానీ వెళ్తున్నారా? ప్రజల దగ్గరికి నేను వెళ్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పార్టీ తరఫున బీ ఫారాలు పెట్టారు. అది చంద్రబాబు నాయుడు గారికి మాకు గొడవ అయింది, విత్డ్రా అయిపోయాం.
విజయసాయిరెడ్డి కోర్టుకి వెళ్దామన్నారు జగన్మోహన్ రెడ్డి. అదై 2024లో నేను ఒక్కడనే పోటీ చేశాను. ఇక్కడ గాజువాకలో ఎమ్మెల్యేగా, విశాఖపట్నం ఎంపీగా. అది మీకు క్లియర్గా తెలుసు. భరత్కు 9 లక్షల కంటూ ఓట్లు ఎలాగొచ్చాయి? 5 లక్షల క్రిస్టియన్ ముస్లిం ఓట్లన్నీ ఎవరికి పడ్డాయి? వైసీపీ బొత్స ఝాన్సీకి పడలేదే. మరి ఈయనకి 3 లక్షలు పడ్డా, అలా 9 లక్షలు ఎలా పడ్డాయి? కామన్ సెన్స్ ఉన్న వాళ్ళ మేనేజరే ఏం చెప్పాడు? అందరూ వింటుండగా ఈవీఎంలు మేము ప్రోగ్రామ్ చేయించారండి చంద్రబాబు నాయుడు గారు అని ఆయనే చెప్పాడు. ఆ తర్వాత ఆయన తీసేశారు. సో ఇక్కడ ఏంటంటే ఈవీఎంలు ఉన్నంత వరకు ఎలక్షన్స్లో గెలవడం కష్టమే, కానీ పోరాడతా. ఈవీఎంలు లేకుంటే ఎలక్షన్ దమ్ము ఉంటే ఈ కూటమి కానీ, మోదీ గవర్నమెంట్ కానీ, జగన్ కానీ అందరూ ఈవీఎంలు లేకుంటే ఎలక్షన్ పెట్టమని డిమాండ్ చేయాలి. నేను చేస్తున్నట్టే నాతో చేతులు కలపాలి. నేను సుప్రీంకోర్టు ఏమన్నారంటే, ఆ జస్టిస్ విక్రమ్నాథ్ గారు ఏమన్నారంటే, గెలిస్తే ఈవీఎంలు కాదా, ఓడిపోతే ఈవీఎంల. అరే ఆయన అన్నమాట తప్పే. గెలిస్తే ఎవడడుగుతాడు? ఇప్పుడు చంద్రబాబు అంటాడేంటి? ఆ మాత్రం కూడా ఒక జడ్జికి తెలియకపోతే ఎలాగా? ఈవీఎంల వల్ల గెలిచామని అంటాడు చంద్రబాబు. అప్పుడు జగన్ ఈవీఎంల వల్ల గెలిచాను అన్నాడా? ఇప్పుడు నేను చెప్తున్నాను, జగన్కి 11 సీట్లు, మినిమం 90 నుంచి 100 సీట్లు వచ్చాయి. ఈవీఎంల వల్ల పవన్కు 1 సీటు రాలేదు. 21-50,000 లక్ష మందితో పవన్ ఎలా గెలిచాడు? ఎందుకు ఇప్పుడు పూర్తిగా అమ్ముడుపోయాడు? ఆయన క్యాలిక్యులేషన్ ఏంటి? అరే ఇంకా లైఫ్లో నేను గెలను, పార్టీ పెట్టి 2008 నుంచి 2023 వరకు ఫైట్ చేశాను. ఒక సర్పంచ్కి వెళ్ళలేకపోయిన 9 సర్పంచ్లు వాళ్ళు ఇండిపెండెంట్గా గెలిచారు. ఇంకా నేను లైఫ్లో గెలను. 15 సంవత్సరాలు కేఏపాల్ ఫైట్ చేస్తున్నట్టు నేను చేయలేను. మా అన్నయ్యకి ప్యాకేజ్ మిగిలింది, ఎంపీ మంత్రి ఆయన అక్కడ జాయిన్ అవునవుతున్నాడు. ఎందుకంటే నేను కాంగ్రెస్తో కలుస్తాను, మనకి ఏ దాడులు ఉండవు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళతో ఉంటే ఐటీ ఈడీ రైడ్లు ఉండవు, సిబిఐ రైడ్లు నాకుండవు, నీకు రైడ్లు లేకుండా చేస్తాను. ఎంత ఎవరికి తెలియదు ఇది. మీరు కామెంట్లు సీఎం అండి మన చంద్రబాబు నాయుడు గారా. లాస్ట్ వీక్ ఆయన బెస్ట్ ఫ్రెండ్ కాల్ చేశారు 3 టైమ్స్. ఆ చెవిలో చెప్పేది ఏదో మీరు డైరెక్ట్గా కలిసి చెప్పొచ్చు కదా అని. ఎలాగా సృష్టించాలి డబ్బు, కంపెనీలు తేవాలి అని చెప్తాను అన్నాను. వెళ్ళలేదు. ఆయన పిలిస్తే కలుస్తాను. రోడ్డు మీద నిలబడి కళ్ళ కదా. జగన్ పాపం ఓడిపోతున్నాడని ఇంటికి వెళ్ళి ఆ రోజు మీ ఛానల్స్ అన్ని లైవ్ ఇచ్చాయి. ఏబిఎన్ లైవ్ ఇచ్చింది, గుర్తుంది నాకు. ఛానల్ అన్ని లైవ్ ఇచ్చాయి. ఏమని? నన్ను కలపపోతే జగన్ ఓడిపోతున్నాడు, ఈవీఎంలు గెలుస్తాయి, చంద్రబాబు నెక్స్ట్ సీఎం, జగన్ మరి సీఎం అవ్వడం అన్నాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను, జగన్ నాతో చేతులు కలపపోతే లైఫ్లో ఆయన సీఎం అవ్వడు, మొత్తం కథం అయిపోద్ది. వైసీపీ నాయకులారా, మీరు చంద్రబాబు నాయుడు పార్టీలో కలిసినా ఆయన గెలడు, ఇప్పుడే కథం అయిపోయాడు. ఇంక దిక్కెవరు మీకు? ప్రజాశాంతి పార్టీ, ప్రజల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీయే. జాయిన్ అయితే లాభం, అవ్వకపోతే మీకే నష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్.